హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు బొటిక్ స్టైల్‌లో ఐరన్ ప్లీట్స్ ఎలా పెడతారు, అసలు దానికి ఫిల్ట్ ఎలా వేస్తారు అనేది నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ మనకి శారీ తీసుకున్నాను నేను. ఇది ఏంటంటే లెహెంగా అనమాట. ఈ శారీ తీసుకొని దానికి పైట కొంగు, కట్టు చెంగు తీసేసి మనకి శారీలో 2 బార్డర్స్ ఉంటాయి కదా! ఓన్లీ కింద సైడ్ ఉన్న బార్డర్‌నే ఉంచి పైన సైడ్ ఉన్న బార్డర్‌ని మొత్తం తీసేసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా శారీ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఇది హైట్ సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు చిన్న పిల్లలకి అంటే మనం ఫిల్ట్ వేసుకోవాలి. ఆ ఫిల్ట్ ఎలా వేసుకోవాలి అంటే చూడండి, నేను ఎంత ఫిల్ట్ వేసుకోవాలి అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గరికి చూడండి బార్డర్ని తీసుకొచ్చి పెట్టానన్నమాట. ఈ ఫిల్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి ఓల్డ్ స్టైల్లో మిడిల్లో వేస్తారు కదా ఫిల్ట్, అలా కాకుండా ఇలా బార్డర్ కిందకి కానీ ఫిల్ట్ వేసుకుంటే మనకి లెహెంగాకి ఫాల్ వేసే పని ఉండదు. అండ్ చూడ్డానికి కూడా లెహెంగా అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా పట్టు శారీస్తో చేసేవైతే మాత్రం ఇలా చేసుకున్నారంటే మీకు ఫిల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి లెహెంగా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, నేను చెక్ చేసుకుంటూ నీట్గా ఫిల్ట్ వేసుకుంటూ వస్తున్నానన్నమాట. మనకి లోపల పక్క ఫిల్ట్ అనేది క్రాసులుగా అలా రాకూడదు, నీట్గా ఉండాలన్నమాట. బార్డర్ కింద అది చాలా నీట్గా ఉంటే మనకి లెహెంగా కూడా అంతే బాగుంటుంది. చూడండి, నేను ఫిల్ట్ ఎలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాను. బొటిక్ స్టైల్లో ఏంటంటే ఇలా చూసుకుంటూ నీట్గా వేస్తారండి. వాళ్ళకి కొంచెమే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం ఫిల్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని నీట్గా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ అనేది చాలా కంపల్సరీ అండి. చూడండి, ఫిల్ట్ని ఐరన్ చేయాలి. మనం నార్మల్గా ఏంటంటే ఫిల్ట్ వేసి వదిలేస్తాము, కానీ అది కరెక్ట్ కాదు. ఇది వచ్చేసి స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. బొటిక్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. దాంతో ఐరన్ చేస్తే అసలు నీట్గా అలా పడుకుండిపోతుంది. నేను ఈ ఫిల్ట్ మొత్తం ఐరన్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఎలా పడుకుంటుందో, నీట్గా ఐరన్ చేస్తున్నాను అనమాట. అసలు నార్మల్గా ఇళ్ళల్లో కుట్టే వాళ్ళైనా కానీ చెప్తున్నాను, ఇలా ఒక ఐరన్ బాక్స్ మెయింటైన్ చేస్తే మాత్రం మనం కుట్టే ప్రతి ఒక్క డ్రెస్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, పైన బార్డర్ కింద ఫిల్ట్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసేసి ఇది ప్రిల్ పెట్టేయడం అనమాట. మొత్తం చూడండి, ప్రిల్ అనేది ఎప్పుడు పడుకొని ఉండాలండి. మనం ఎలా పడితే అలా పెట్టకూడదు. ఇలా నీట్గా పడుకొని ఉన్నప్పుడే మనం ఐరన్ చేస్తే ఆ ఐరన్ ప్లీట్స్ అనేది చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చి నేను మొత్తానికి ఇట్లా ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను. ప్లీట్స్ ఇలా చెక్ చేసుకోండి. ఇలా నీట్గా పడుకొని ఉన్నప్పుడే ఆ లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ చాలా లుక్ వస్తుందండి. కొంతమంది అలా కాకుండా ఎలా పెడితే అలా పెడతారు, అప్పుడైతే అసలు లుక్ అనేది రాదు. చూడండి, ఇప్పుడు ఐరన్ చేయాలన్నమాట. మనం ఏంటంటే ప్లేట్స్ కొంచెం మొత్తం నీట్గా పెట్టుకుంటూ పైన కదలకుండా గుండు పిన్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ ప్లేట్స్ని అలాగే పెట్టి ఇప్పుడు స్టీమ్ ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తున్నాను నేను. చాలా అంటే చాలా నీట్గా వస్తాయండి. అస్సలు కదలవు. అసలు ఇలా చేయడం వల్ల లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ అసలు సూపర్ లుక్ వస్తుంది. అరే మా దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ లేదు అనుకునే వాళ్ళు నార్మల్ ఐరన్ బాక్స్తో అయినా సరే ఏ కుట్టే డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కానీ ఐరన్ చేసుకుంటూ కానీ చేస్తే అసలు ఆ డ్రెస్ అనేది బొటిక్ స్టైల్లో అంత అందంగా వస్తుందండి. ఇది నార్మల్గా కుట్టారా లేక బొటిక్లో స్టిచ్ చేయించారా అన్నంత అందంగా వస్తుందన్నమాట. చూడండి, నేను మొత్తము ఐరన్ చేస్తున్నాను. దీనికి ఐరన్ చేసే ముందండి దీనికి లైనింగ్ అయితే వేయకూడదు. లైనింగ్ వేయకుండా అలా ప్లీట్స్ పెట్టేస్తారు కదా, అప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాతే మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.